ఈరోజు క్లాస్‌లో మనము కాయిన్ చేంజింగ్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనము కాయిన్ చేంజింగ్ ప్రాబ్లమ్‌లో ఏం కాలిక్యులేట్ చేస్తాము అంటే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ టు గెట్ ద అమౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ 10 రూపీస్ ఉంది అని అనుకుందాము. సో, ఇప్పుడు ఈ 10 రూపీస్‌ని నేను ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ 1 అండ్ 2 రూపీసే. అంటే నా దగ్గర 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. సో, ఈ 1 రూపీ కాయిన్స్ అండ్ 2 రూపీ కాయిన్స్‌ని నేను కాలిక్యులేట్ చేసి నాకు రావాల్సిన అమౌంట్ ఎంత? 10. అంటే ఈ 1 అండ్ 2 రూపీ కాయిన్స్‌ని డిఫరెంట్ వేస్‌గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు నేను అమౌంట్ 10 రావడానికి? అండ్ ఇక్కడ మనకి కాయిన్స్ అనేటివి అన్‌లిమిటెడ్. సో, కాయిన్స్ అనేటివి ఎన్నన్నా ఉండొచ్చు. సో, అన్‌డిఫైన్డ్. అంటే ఇప్పుడు నేను ఎలా ఇవ్వచ్చు? 10 రూపీస్ ఇవ్వాలి. నా దగ్గర 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి నేను 1 రూపీ కాయిన్స్ 10 ఇవ్వచ్చు కదా! 10 1 రూపీ కాయిన్స్. సో, 1 రూపీ కాయిన్స్ 10 ప్రెజెంట్ చేయొచ్చు. లైక్ 10 టైమ్స్ 1. లేదు అంటే కాంబినేషన్ ఎలా 1, 1, 1, 2 అలా. ఓకే. మనం ఏం చేద్దాము అంటే ఒక చిన్న స్మాల్ అమౌంట్ తీసుకొని చూద్దాము. సో, ఇక్కడ మనకి 10 అనేది బిగ్ అమౌంట్ అవుతుంది కాబట్టి ఇనిషియల్‌గా కొంచెం కష్టం అవుతుండొచ్చు. సో, బేసికల్లీ ఈ మెయిన్ ప్రాబ్లమ్ యొక్క థీమ్ ఏంటి అంటే లైక్ ఒక అమౌంట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ సమ్ కాయిన్స్ ఉంటాయి. సో, కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్స్. సో, ఇక్కడ ఈ కాయిన్స్‌ని మనము డిఫరెంట్ వేస్‌గా ప్రెజెంట్ చేయాలి. సో, ఎన్ని పాసిబుల్ వేస్ అయితే అన్ని పాసిబుల్ వేస్ లాగా దీన్ని ప్రెజెంట్ చేసి ఈ అమౌంట్‌ని చూయించాలి. అంటే ఇక్కడ ఎన్ని పాసిబుల్ వేస్ అవుతున్నాయి అనేదే కాలిక్యులేట్ చేయడము. ఈ ప్రాబ్లమ్ యొక్క మెయిన్ థీమ్. సో, ఇక్కడ నా దగ్గర ఉన్న కాయిన్స్ టోటల్ సమ్ కాయిన్స్ వచ్చేసి 1, 2, 3 అని అనుకుందాం. సో, 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్ అండ్ 3 రూపీ కాయిన్ ఉండదు. బట్ ఓన్లీ ఫర్ అజంప్షన్ 3 రూపీ కాయిన్ కూడా ఉంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ నా టోటల్ అమౌంట్ వచ్చేసి 4 రూపీస్. అంటే ఇప్పుడు 1, 2, 3 ఈ 1 రూపీ, 2 రూపీ అండ్ 3 రూపీ కాయిన్స్ కాంబినేషన్స్ కానీ ఎలాగైనా కానీ ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి నాకు ఈక్వల్స్ టు 4 రావడానికి అని చూయించాలి. అంటే ఇప్పుడు వేస్. సో, ఫస్ట్ వే ఏంటి? 1 4 రూపీ కాయిన్స్ అంటే 1, 1, 1, 1. 4 1 రూపీ కాయిన్స్ 4 అవుతుంది అమౌంట్. లేదు అంటే ఎలా ఇవ్వచ్చు? 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్. నెక్స్ట్ ఒక 2 రూపీ కాయిన్. 4 రూపీస్ కదా! ఇది ఒక పాసిబుల్ వే. లేదు అంటే 2 రూపీ కాయిన్స్. లేదు అంటే ఎలా? ఒక 3 రూపీ కాయిన్ అండ్ ఒక 1 రూపీ కాయిన్. ఇప్పుడు ఇది చేసినా 4 ఇలా కౌంట్ చేసినా 4, ఇది చేసినా 4 ఇది చేసినా 4. ఇంకేమన్నా పాసిబుల్ వేస్ ఉన్నాయా మన దగ్గర? లేవు. సో, ఇలా ఈ కాయిన్స్‌ని యూజ్ చేసి మనకిచ్చిన అమౌంట్‌ని టాలీ చేసుకొని ఎన్ని పాసిబుల్ వేస్‌లో ఈ కాంబినేషన్‌లో మన ఇచ్చిన అమౌంట్ అనేది సాటిస్ఫై అవుతుంది అనేది చూడాలి. సో, ఇది వచ్చేసి మన సింపుల్ ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని డైనమిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ దాంట్లో యూజ్ చేసి ఎలా ఫైండ్ ఔట్ చేస్తారో చూద్దాము. సో, ఇక్కడ వచ్చేసి కాయిన్స్ ఆఫ్ డినామినేషన్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఒకటేమో 1 రూపీ కాయిన్, ఒకటేమో 2 రూపీ అండ్ ఇంకొకటి 5 రూపీ. సో, మనము వీటితో ఎన్ని పాసిబుల్ వేస్ ఫైండ్ ఔట్ చెయ్యొచ్చు. దాని అమౌంట్ అనేది ఈక్వల్స్ టు 12 అవ్వాలి. సో, ఇక్కడ మనము డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి చేద్దాము. సో, ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ లాగా తీసుకున్నాను. సో, ఇక్కడ ఇది ఇటు సైడ్ చూసుకుంటే కాయిన్స్ 1, 2, 5. సో, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాస్తున్నాము. సో, మన దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చేసి 1, 2, 5. సో, సేమ్ 1, 2, 5. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రో చూసుకుంటే బేస్డ్ ఆన్ టోటల్. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న టోటల్ ఎంత? 12. సో, 12 కాబట్టి 0 నుండి 12 వరకు సమ్ వెయిట్స్ అని రాసుకున్నాను. సమ్ అమౌంట్స్ రాసుకున్నాను. ఇన్ కేస్ 8 ఇస్తే
సో 0 to 8 రాసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ఈ అమౌంట్ ఇక్కడ మనము 0 నుండి అంతవరకు వాల్యూ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేయాలి? సో ఫస్ట్ 1/1 కాయిన్ క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ కాయిన్ వచ్చేసి మనకి 1. సో ఈ కాయిన్ యూజ్ చేసి, సో నేను ఈ 1 రూపీ కాయిన్ యూజ్ చేసి ఈ 0ని క్యాల్కులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను పాసిబుల్ ఉందా 0ని క్యాల్కులేట్ చేయాలి అంటే? అంటే 1 రూపీ కాయిన్ ఉంది. నేను ఇన్ కేస్ ఇప్పుడు 0 మీనింగ్ ఏంటి? అమౌంట్ ఏం లేదు. అంటే 1 రూపీ కాయిన్ అనేది నేను ఇవ్వకపోతే దీన్ని నేను అచీవ్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉంది. అంటే 1. 2 కాయిన్ లో కూడా సేమ్ ప్రాసెస్. అంటే 2 కాయిన్ ఉంది నా దగ్గర, బట్ నేను 0 అమౌంట్ ని ప్రెజెంట్ చేయాలి. అంటే ఈ 2 రూపీ కాయిన్ ని నేను ప్రెజెంట్ చెయ్యొద్దు. అంటే ఎస్, పాసిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ 1 రూపీ కాయిన్ ని నేను 1 లో రిప్రజెంట్ చేయొచ్చా? ఎస్, ఈ 1 రూపీ కాయిన్ ని ఒక కాయిన్ రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ట్రూ. అంటే పాసిబిలిటీ ఉందంటే 1 అని ప్రెజెంట్ చేయాలి, పాసిబిలిటీ లేదు అంటే 0 అని ప్రెజెంట్ చేస్తాం. ఇప్పుడు నేను 1 రూపీ కాయిన్ ని 2 అమౌంట్, అంటే ఇప్పుడు నా దగ్గర 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. నేను ఒక షాప్ కీపర్ కి 2 రూపీస్ ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఎలా ఇవ్వచ్చు? 2 1 రూపీ కాయిన్స్ ఇవ్వచ్చు కదా. అంటే 1 రూపీ కాయిన్ ని నేను 2 రూపీస్ లాగా ప్రెజెంట్ చేయొచ్చు. అంటే అక్కడ పాసిబిలిటీ ఉంది. సేమ్ 1 రూపీ కాయిన్ ని 3 రూపీస్ లాగా నేను షాప్ కీపర్ కి ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వచ్చు. అంటే ఇవన్నీ 1 రూపీ కాయిన్స్ తో పాసిబుల్ అవుతాయి. అంటే ఇవన్నీ మనకి 1 గా రిప్రజెంట్ చేస్తాము. అంటే పాసిబిలిటీ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇన్ కేస్ లేదు అంటే 0. ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం 1 తీసుకుంటున్నాము. ఇన్ కేస్ పాసిబిలిటీ లేదు అంటే 0 తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫాలో అయ్యే 3 స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి ఎక్స్క్లూడ్ ద కాయిన్, సెకండ్ వచ్చేసి ఇన్క్లూడ్ ద కాయిన్, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి యాడ్ 1 and 2. మరి ఈ 3 రూల్స్ ని దీంట్లో ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నామో చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఇంకొక ఫార్ములా కూడా. సో ఎప్పుడైతే మన కాయిన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ వెయిట్ ఉంటుందో, అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నవి అన్ని, కాలం ఉన్నవి అన్ని మనకి కాయిన్స్. మనం ఏంటి, ఈ కాయిన్స్ యూజ్ చేసి ఈ వెయిట్ ని క్యాల్కులేట్ చేస్తున్నాము. సో ఇటు సైడ్ ఉన్నవి అన్ని వెయిట్స్. సో ఎప్పుడైతే కాయిన్ వెయిట్ లైక్ కాయిన్ వాల్యూ అనేది ఎప్పుడైతే మనకి వెయిట్ వాల్యూ కన్నా గ్రేటర్ అయి ఉంటుందో సింప్లీ కాపీ చేయాలి పైనున్న కాపీ అబౌవ్ వాల్యూస్. సో అబౌవ్ ఉన్న వాల్యూస్ అంటే దాని ముందు ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటిని సింపుల్ గా కాపీ చేసేసేయాలి. సో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మన కాయిన్ వాల్యూ ఏంటి? 2. నెక్స్ట్ మనకి 2 రూపీతోని 1 రూపీని ప్రెజెంట్ చేయాలి. సో 2 రూపీతోని 1 రూపీ ఎలా ప్రెజెంట్ చేస్తాము? ప్రెజెంట్ చెయ్యలేము. అంటే ఇక్కడ కాయిన్ వాల్యూ 1 కన్నా గ్రేటర్ ఉంది, అవునా? అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఏం చేయాలి? సింప్లీ పైనున్న వాల్యూని కాపీ చేయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ 2 గ్రేటర్ దెన్ 2 నా? నో, కాదు. అంటే ఇక్కడ ఏంటి, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇక్కడ ఈ రూల్స్ అనేటివి మనము ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఎక్స్క్లూడ్ ద కాయిన్. సో ఎక్స్క్లూడ్ ద కాయిన్ అంటే ఇప్పుడు 2ని కొద్దిసేపు ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. సో 2ని ఎక్స్క్లూడ్ చేసి అంటే ఇప్పుడు మనకి మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ రోని ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ చేస్తున్నామో 1 రూపీ కాయిన్ యూజ్ చేసి ఈ వెయిట్ ని ప్రెజెంట్ చేస్తున్నాము. సో సెకండ్ కి వచ్చేసి మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అంటే 1 and 2 రూపీ కాయిన్స్ కాంబినేషన్ లో మనం ఈ వెయిట్ ని ప్రెజెంట్ చేయాలి. సో ఇక్కడ మనము ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసాము, ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు 1 and 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర.
సో ఈ 1 and 2 రూపీ కాయిన్స్ కాంబినేషన్ లో నేను 2 రూపీస్ ని ప్రెసెంట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఎక్స్క్లూడ్ ద కాయిన్. సో ఎక్స్క్లూడ్ ద కాయిన్ అంటే 2 ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. సో 2 ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత మన దగ్గర మిగిలింది ఏంటి, 1 రూపీ కాయిన్. సో 1 రూపీ కాయిన్ లో నేను 2 రూపీని ఎలా ప్రెసెంట్ చేయొచ్చు అనే పాసిబిలిటీ నేను ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. అంటే సేమ్ సింప్లీ యాజ్ ఇట్ ఈస్ 1 ప్లస్ యాడ్ అంటున్నాము. సో ప్లస్ ఇంక్లూడ్ ద కాయిన్. సో ఇప్పుడు ఈ 2 ని ఏం చేస్తున్నాము, ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇంక్లూడ్ చేసిన తర్వాత చేయాల్సిన స్టెప్ ఏంటి, సో ఇంక్లూడ్ చేసి మైనస్ చేయాలి. సో ఈ వెయిట్ మైనస్ ఈ కాయిన్. సో 2 మైనస్ 2. సో 2 మైనస్ 2 ఎంత, 0. సో ఈ రోలోనే మనం మైనస్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని రీచ్ అవ్వాలి, ఆ వెయిట్ ని రీచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 0 ఎక్కడ ఉంది, 0 వెయిట్ ఇక్కడ ఉంది. సో ఈ 0 వెయిట్ లో ఈ సెకండ్ కాయిన్ దగ్గర ఏదైతే ఇంటర్సెక్షన్ వాల్యూ ఉంటుందో దీన్ని కన్సిడర్ చెయ్యాలి. అంటే ఇక్కడ 1. సో 1 ప్లస్ 1 ఏమవుతుంది, 2. సో సేమ్ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు 1 and 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో కాంబినేషన్ లో మనం 3 రూపీని ప్రెసెంట్ చెయ్యాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, కాయిన్ గ్రేటర్ దెన్ వెయిట్ అయితే కాదు. సో నెక్స్ట్ ఏంటి, రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఎక్స్క్లూడ్ ద కాయిన్. ఈ కాయిన్ ని ఎక్స్క్లూడ్ చేసాము. సో ఈ కాయిన్ ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న కాయిన్ ఏంటి, 1. సో 1 అనే కాంబినేషన్ 1 అనే కాయిన్ తో 3 రూపీని నేను ప్రెసెంట్ చేయొచ్చు, ఆల్రెడీ ఇక్కడ క్యాల్కులేట్ చేసాము. సో దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 ని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో 2 ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ వెయిట్ మైనస్ కాయిన్ వాల్యూ. సో వెయిట్ 3, కాయిన్ వాల్యూ వచ్చేసి 2 అంటే 1. సో 1 అనే వెయిట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఈ రోలోనే 1 అనే వెయిట్. సో 1 అనే వెయిట్ ఇక్కడ ఉంది. సో దాని వాల్యూ ఏంటి, 1. సో 1 ప్లస్ 1 2. సేమ్ దీనికి కూడా ఫస్ట్ 2 ని ఎక్స్క్లూడ్ చేయాలి. సో 2 ని ఎక్స్క్లూడ్ చేస్తే ఏం మిగులుతుంది, పైన వాల్యూ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇంక్లూడ్ చేయడం. సో కాయిన్ ని ఇంక్లూడ్ చేసి మైనస్ చేయాలి. సో 4 మైనస్ 2. సో 4 మైనస్ 2 అంటే 2 వస్తుంది. సో 2 ఎక్కడ ఉంది, 2 యొక్క వెయిట్ దగ్గరికి రీచ్ అయ్యి దాని ఇంటర్సెక్షన్ వాల్యూ తీసుకోవాలి. అంటే 2. 1 ప్లస్ 2 3. సేమ్ 5 కి కూడా. సో ఇప్పుడు 5 అంటే ఫస్ట్ 2 ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. సో 2 ని ఎక్స్క్లూడ్ చేసి పైన వాల్యూని తీసుకుంటున్నాము. నెక్స్ట్ 2 ని ఇంక్లూడ్ చేసి ఏం చేయాలి, 5 మైనస్ 2 అంటే 3. సో 3 అనే వెయిట్ దగ్గరికి రీచ్ అయ్యి దీని ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉంటుందో దీన్ని కన్సిడర్ చేయాలి. సో 1 ప్లస్ 2 మళ్ళీ 3. సేమ్ 6 కి కూడా అంతే. సో పైన వాల్యూ రాసుకోవడము. నెక్స్ట్ 6 మైనస్ 2 అంటే 4. సో 4 వెయిట్ దగ్గర రీచ్ అయ్యి దీని ఇంటర్సెక్షన్ వాల్యూ రాసుకుంటున్నాము. సో 1 ప్లస్ 3 అంటే 4. సేమ్ అబౌవ్ వాల్యూ. నెక్స్ట్ 7 మైనస్ 2 అంటే 5. సో 5 అనే వెయిట్ దగ్గరికి వెళ్ళి దీని ఇంటర్సెక్షన్ వాల్యూ తీసుకుంటున్నాము. సో 1 ప్లస్ 3 4. నెక్స్ట్ 1 ఎక్స్క్లూడ్ ద కాయిన్, అబౌవ్ వాల్యూ తీసుకుంటున్నాము. నెక్స్ట్ 8 మైనస్ 2 అంటే 6. సో 6 అనే వెయిట్ దగ్గర ఏ వాల్యూ ఉంది, 4 ఉంది. సో 1 ప్లస్ 4 5. నెక్స్ట్ 1 ప్లస్ 9 మైనస్ 2 7. సో 7 అనే వెయిట్ దగ్గరికి వెళ్ళి దీని వాల్యూ అనేది తీసుకుంటున్నాము. సో 1 ప్లస్ 4 5. నెక్స్ట్ 1 ప్లస్ 10 మైనస్ 2 8. సో 8 దగ్గరికి వెళ్ళి వాల్యూ అనేది తీసుకుంటున్నాము. 1 ప్లస్ 5 6. నెక్స్ట్ 1 ప్లస్ సో 11 మైనస్ 2 9. సో 9 వాల్యూ ఏంటి, ఇంటర్సెక్షన్ వాల్యూ 5. సో 5 ప్లస్ 1 6. నెక్స్ట్ 1 ప్లస్ 12 మైనస్ 2 10. సో 10 వాల్యూ ఇంటర్సెక్షన్ వాల్యూ 6. సో 10 1 ప్లస్ 6 7.
సో ఫస్ట్ 1 కాయిన్ తో ఈ వెయిట్స్ ని రిప్రజెంట్ చేసేది ఫస్ట్ రో, 1 అండ్ 2 కాంబినేషన్స్ లో ఈ వెయిట్స్ ని రిప్రజెంట్ చేసేది సెకండ్ రో. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ప్రాసెస్ ఏదైతే రిపీట్ చేసామో నెక్స్ట్ ఎవరికి రిపీట్ చేయాలి, ఇప్పుడు 2 రూపీ కాయిన్ కాంబినేషన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్, ఈ 3 కాయిన్స్ కాంబినేషన్ లో సేమ్ ప్రాసెస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మన దగ్గర ఉన్న కాయిన్ వచ్చేసి 5. సో 5 గ్రేటర్ దెన్ వెయిట్, ఎస్. సో 5 గ్రేటర్ దెన్ 1. సో 1 కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి పైన ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయాలి. సేమ్ 5 గ్రేటర్ దెన్ 2, ఎస్. సో ఇక్కడ మనం ఏదైతే రూల్స్ రాసామో దీన్ని ఫాలో చేస్తూనే ఈ వాల్యూస్ అనేటివి ఫెచ్ చేస్తున్నాము. సో 5 గ్రేటర్ దెన్ 2, ఎస్ 2. సో అబౌవ్ ఉన్న వాల్యూ కాపీ. 5 గ్రేటర్ దెన్ 3, ట్రూ. సో పైన ఉన్న వాల్యూ కాపీ. 5 గ్రేటర్ దెన్ 4, ఎస్. సో పైన ఉన్న వాల్యూ కాపీ. నెక్స్ట్ 5 గ్రేటర్ దెన్ 5 కాదు, సో వాల్యూ అనేది కరెక్ట్ కాదు. సో ఏం చేయాలి, ఎక్స్క్లూడ్ ద కాయిన్. సో ఎక్స్క్లూడ్ ద కాయిన్ అంటే ఫస్ట్ స్టెప్ లో 5 ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. సో ఎక్స్క్లూడ్ చేసాము అంటే మీనింగ్ ఏంటి, 1 అండ్ 2 కాంబినేషన్స్ లో 5 వెయిట్ ని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి, 3 పాసిబుల్. ఆల్రెడీ పైన క్యాల్కులేట్ చేసాము. సో 3 ప్లస్ ఇప్పుడు 5 ని ఇంక్లూడ్ చేస్తున్నాము. సో 5 ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, 5 మైనస్ 5 0. సో 0 వెయిట్ దగ్గరికి వెళ్ళి దీని ఇంటర్సెక్షన్ ని ఫెచ్ చేయాలి. సో 3 ప్లస్ 1 4. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వాల్యూస్ అనేటివి ఫైండ్ అవుట్ చేస్తాము. సో నెక్స్ట్, సో ఇవన్నీ సేమ్ ప్రాసెస్ లో క్యాల్కులేట్ చేస్తే వాల్యూస్ అన్ని ఇలా వస్తాయి మనకి. సో లాస్ట్ వాల్యూ అనేది క్యాల్కులేట్ చేద్దాము. సో ఇక్కడ కాయిన్ వెయిట్, కాయిన్ వాల్యూ అనేది వెయిట్ వాల్యూ కన్నా గ్రేటర్ కాదు కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. అబౌవ్ రూల్స్ ఫాలో చేస్తాము. సో ఎక్స్క్లూడ్ ద కాయిన్ అంటే 5 ని ఎక్స్క్లూడ్ చేస్తాము. సో 7 ప్లస్ 12 మైనస్ 5 అంటే 7. సో 7 దగ్గర ఉన్న వాల్యూ 6. సో 6 ని ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. సో 7 ప్లస్ 6 ఏమవుతుంది మనకి 13 అవుతుంది. సో ఎట్ లాస్ట్, సో లాస్ట్ ఈ టేబుల్ లో చూసుకుంటే మనకి లాస్ట్ వాల్యూ ఏంటి, ఇది వచ్చేసి మన లాస్ట్ ఇంటర్సెక్షన్ వాల్యూ. సో ఇది మన ఆన్సర్. సో 13 పాసిబుల్ వేస్ ఉన్నాయి మనకి. సో 1, 2, 5 అనే డిఫరెంట్ కాంబినేషన్స్, డినామినేషన్స్ ఉన్న కాయిన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఈ అమౌంట్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి, 13 పాసిబుల్ వేస్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మనకి మెయిన్ కోడ్, సో మెయిన్ లాజిక్ అనేది ఎలా వెళ్తుంది అంటే, సో దీని ఇప్పుడు నేను ఇన్కేస్ లాజిక్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కాయిన్స్, ఇప్పుడు మనం నార్మల్ గా ఇక్కడ 3 కాయిన్స్ తీసుకున్నాము, మేబీ n నంబర్ కాయిన్స్ ఉండొచ్చు. సో దీన్ని ఒక అరేలో స్టోర్ చేసుకుంటాము. సో కాయిన్స్ ని స్టోర్ చేయడానికి ఒక అరే, సమ్ ఇంట్ అరే ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు సమ్ 1, 2, 5. సో కాయిన్స్ ని స్టోర్ చేయడానికి ఒక అరే తీసుకుంటున్నాము. నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ, సో ఇది కూడా ఒక అరేనే. సో ఈ వాల్యూస్ ఏవైతే మనం రిప్రజెంట్ చేస్తున్నామో పాసిబుల్ వేస్, అది కూడా ఒక అరేనే. సో దీన్ని కూడా మనము సమ్ ఏ ఆఫ్ అరేగా రిప్రజెంట్ చేద్దాము. సో కాయిన్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక అరే అండ్ ఈ రోస్ ఏవైతే ఉన్నాయో ఈచ్ రో ని రిప్రజెంట్ చేయడానికి ఒక అరే. సో ఈచ్ రో ని రిప్రజెంట్ చేయడానికి ఒక అరే అంటే ఏంటి డిఫరెన్స్, సేమ్ అరేనే బట్ ఇన్ కేస్ నేను మ్యాట్రిక్స్ ఫామ్ లో చూసుకుంటే ఏమవుతుంది, ఐ వాల్యూ అండ్ జే వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ 1 ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నా అంటే 1, 3 అరే ఆఫ్ 1, 3 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఈ వాల్యూ ఉంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఈ 4 ని రిప్రజెంట్ చేయాలి అంటే సెకండ్ రో 7th కాలమ్ లో ఈ వాల్యూ ఉంది. అంటే ఐ అండ్ జే లూప్స్ కావాలి. అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఫార్ లూప్స్ కావాలి, ఇక్కడ 2 ఫార్ లూప్స్ కావాలి. ఒకటేమో రోని హ్యాండిల్ చేయడానికి అండ్ ఇంకొకటి కాలమ్ ని హ్యాండిల్ చేయడానికి. సో 2 ఫార్ లూప్స్
సమ్ I అండ్ J, ఒకటి రో అండ్ ఒకటి కాలమ్. సో ఇక్కడ ఓన్లీ మెయిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అదే రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్, సో ఇక్కడ ఈ స్టార్టింగ్ కాలమ్ అనేది ఏమవుతుంది మనకి ఎంటైర్ థింగ్ 1 అయిపోతుంది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనము? సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే మనకి ఎవ్రీ టైం రో వాల్యూ చేంజ్ అవుతుంది, I వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ వచ్చేసి J. సో దీన్ని రిప్రజెంట్ చేసేది I వాల్యూ చేంజ్ అవుతుంది, బట్ J వాల్యూ 0 దగ్గర మనకి అన్ని వన్స్ అవ్వాలి. అంటే A ఆఫ్ I ప్రతి ఇటరేషన్ కి చేంజ్ అవుతుంది వాల్యూ. I నెక్స్ట్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1. సో ఇదేంటి మనకి సేమ్ ఉండిపోతుంది, ఏ వాల్యూ ఉన్నా సేమ్ ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ ఎలా రన్ అవుతుంది? ఒక ఫర్ లూప్. సో ఫర్ ఇంట్, సో ఈ రోస్ ని హోల్డ్ చేసేది ఏంటి? I వేరియబుల్. సో I వేరియబుల్ అనేది కాయిన్స్ అనే అరే పైన రన్ అవ్వాలి మనకి. అంటే ఇప్పుడు ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్ కాయిన్స్ డాట్ లెంత్. సో మన అరే నేమ్ ఏంటి? కాయిన్స్. సో కాయిన్స్ డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఒక ఫార్ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఈచ్ ఫార్ లూప్ అంటే ఈచ్ ఫార్ లూప్ లో ఫస్ట్ ఎవరు వస్తారు? 1 అనే కాయిన్ వస్తుంది. ఈ 1 అనే కాయిన్ కి ఎవ్రీథింగ్ మనకి ఏంటి రన్ అవ్వాలి, మనకి ఇచ్చిన వెయిట్ వరకు రన్ అవ్వాలి. అంటే ఇక్కడ ఇంకొక ఫార్ లూప్, ఇక్కడ ఇంట్ J ఈక్వల్స్ టు 0, J లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏంటి? వెయిట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వెయిట్ ఏంటి? ఇచ్చిన టోటల్ ఏంటి? 12. సో దాన్ని వెయిట్ అని అనుకుందాము. సో వెయిట్ నెక్స్ట్ J ప్లస్ ప్లస్. అంటే ఈచ్ ఫార్ వాల్యూకి మనకి ఇంటర్నల్ ఫార్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చెక్ చేసాము? 2 కండిషన్స్ అనేటివి వెరిఫై చేసాము. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎప్పుడైతే కాయిన్ వాల్యూ ఈ వెయిట్ కన్నా గ్రేటర్ ఉందో అప్పుడు మనము యాజ్ ఇట్ ఈస్ పైన ఉన్న వాల్యూని కాపీ చేసాము. అంటే ఇప్పుడు ఇఫ్, సో ఇప్పుడు ఈ కాయిన్ వాల్యూని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు? కాయిన్స్. సో ఈ అరే పేరు వచ్చేసి ఏంటి మనకి? కాయిన్స్. సో కాయిన్స్ ఆఫ్ I. I ఏమో ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది, అరే ఆఫ్ I అంటే దాని వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో కాయిన్స్ ఆఫ్ I ఎప్పుడైతే మనకి J వాల్యూ కన్నా గ్రేటర్ అవుతుందో అప్పుడు ఏమవ్వాలి? మనకి పైన ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్ కాపీ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ అరే ఈ A ఆఫ్ I, J కి దీని ప్రీవియస్ వాల్యూ, ఇప్పుడు దీన్ని కాపీ చేసాము. ఎలా చేసాము? ఇప్పుడు ఇది A ఆఫ్ I, J. సో దీని ప్రీవియస్ వాల్యూ ఎలా వస్తుంది? సేమ్ కాలము బట్ రో ఏమో ప్రీవియస్ రో. అంటే ఇప్పుడు ఇక్కడ A ఆఫ్ I మైనస్ 1 J. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఇన్ కేస్ సెకండ్ రూల్ ఏంటి? ఎక్స్క్లూడ్ ద కాయిన్, ఇంక్లూడ్ ద కాయిన్, అది కూడా ఉంది కదా. సో అది ఎలా రాస్తాము? సో A ఆఫ్ I, J ఈక్వల్స్ టు, అంటే ఏం చేసాము? సో ఇక్కడ ఈ వాల్యూ చూసుకుందాము. అంటే ఇప్పుడు ముందున్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఈ 5 - 2 చేసిన తర్వాత ఇప్పుడు 5 - 2 అంటే 3 వస్తుంది. సో థర్డ్ వెయిట్ దగ్గర ఉన్న వాల్యూని ఇక్కడ వేసాం. సో ఆ లాజిక్ ఎలా రాయాలి? A ఆఫ్ I, J ఈక్వల్స్ టు A ఆఫ్, ఫస్ట్ 2 వాల్యూస్ కావాలి. సో ప్రీవియస్ వాల్యూ ఎలా వస్తుంది మనకి? I మైనస్ 1 J అంటే ప్రీవియస్ వాల్యూ సేమ్ కాలమ్. ఓకే, నెక్స్ట్ క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి? A ఆఫ్ సేమ్ రోనే కరెక్టే, బట్ దీని నుండి మైనస్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో, ఏదైతే వెయిట్ వస్తుందో దాని యొక్క ఇంటర్సెక్షన్ వాల్యూ. అంటే ఇప్పుడు A ఆఫ్ I నెక్స్ట్ J ఇండెక్స్, సో ఈ J ఇండెక్స్ మైనస్ కాయిన్ వాల్యూ. సో కాయిన్స్ ఆఫ్ I.
అంటే ఇప్పుడు ఏంటి ఈ వాల్యూ ఎలా వస్తుంది ఇప్పుడు a ఆఫ్ i, సో సేమ్ రోనే. నెక్స్ట్ j వాల్యూ ఏంటి 5, సో 5 మైనస్ ఏంటి కాయిన్ వాల్యూ ఏంటి 2, సో 5 మైనస్ 2 అంటే 3, సో a ఆఫ్ 1, 3, సో a ఆఫ్ ఫస్ట్ రో, సో ఇక్కడ మనకి 1, ఎస్ a ఆఫ్ ఫస్ట్ రో థర్డ్ కాలం, సో థర్డ్ కాలం 2, సో ఇలా ఫెచ్ చేస్తాము. సో ఇది వచ్చేసి స్మాల్ స్నిప్పెట్. సో ఇంకా కోడ్ వైజ్ రాయాలి అంటే మనం ఒక అరే తీసుకుంటాము. సో ఆ అరేని ఇనిషియలైజ్ చేసుకోవాలి అండ్ ఈ ఏ అరేని కూడా డిక్లేర్ చేసుకోవాలి. సో డిక్లేర్ చేసుకొని ఇది వచ్చేసి మన మెయిన్ కోడ్. సో ఇలా వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి కాయిన్ చేంజింగ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము.